అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకున్నది. ఆ కిటుకు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో జలసిరి, దాంతో 89 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. మొత్తం మన రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటుంది. ఈ 2 కోట్ల ఎకరాల సాగు భూమిలో దాదాపుగా 1.5 కోటి సాగులోకి వచ్చింది. ఇక ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును స్టార్ట్ చేసిందే 45 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు కాళేశ్వరంని స్టార్ట్ చేసింది. పైకి కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఒక అద్భుతమైన సంకల్పంతో మేము కాళేశ్వరాన్ని డిజైన్ చేసినామని చెప్పినా అది 45 లక్షలకు సంబంధించిన 45 లక్షల ఎకరాల సాగునీరుకు సంబంధించి లక్ష్యాలతోటి ముందుకు సాగింది. కానీ కాళేశ్వరంతో సాగులోకి వచ్చిన భూమి ఎంత, లేకపోతే కాళేశ్వరం ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించిందంటే ఆఖరికి 27 లక్షల నుండి 28 లక్షల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ద్వారా నీళ్లు అందుతున్నాయి. ఇది ఫ్యాక్ట్. ఇది అసలైన నిజం. 90 లక్షలు లేకపోతే 89 లక్షలు ఇదంతా ట్రాష్ ముచ్చట, నోటి మాటలు. దీనికి సంబంధించి నివేదికలు కానీ ఆధారాలు కానీ ఎక్కడా లేవు. కేవలం 30 లక్షల లోపే, నిజం చెప్పాలంటే 28 లక్షల వరకే కాళేశ్వరం తోటి సాగునీళ్ళు అందుతున్నాయి. అవసరమైతే చాట్‌జీపీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. సార్ చూపెడతా మీకు చాట్‌జీపీ కాళేశ్వరానికి సంబంధించి ఏం చెప్పింది అనేది కూడా చూపెడతా. కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించారు, ఇది ప్రశ్న. మీరు కూడా కొట్టి చూడు రౌతరం. అయితే అబద్ధం ఏం లేదు. నమస్తే తెలంగాణ పేపర్ పచ్చి అబద్ధం రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాంట్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రభుత్వ కాలంలో చేయబడిన నీటి అందుబాటుతో పాటు పంట సాగుబడి స్థలాలు పెంచడం లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు. ఇక సుమారు 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం లక్ష్యంగా ప్రాజెక్టును చేపట్టారు. దీనిలో సుమారు 18 లక్షల ఎకరాలకు కొత్తగా నీటిని అందించాలని, 27 లక్షల ఎకరాలకు అందుబాటులోకి నీటిని తేవాలని స్థిరపరిచారు. మొత్తానికి ఇక్కడ ఉంటుంది 45 లక్షల ఎకరాలకు నీటి ఉపయోగం అందించడానికి ప్రణాళిక ఉంది అని కూడా ప్రాజెక్ట్ డిజైన్లో చెప్పబడింది. కానీ ఇచ్చేది ఎంత? కేవలము 18 లక్షల ఎకరాలకే 18 లక్షల ఎకరాలకే నీరు అందిస్తాను. ఇక్కడ 28 లక్షలు, గరిష్టంగా 28 లక్షలు 27 లక్షలు అంటాను. కానీ నీరు అందించేది మాత్రం 18 లక్షల ఎకరాలకు మాత్రమే. కాళేశ్వరం ద్వారా ఈ పొలాలకు నీరు అందిస్తాను. కాళేశ్వరం ద్వారా 18 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇది ఎవరు అబద్ధం చెప్పింది కాదు, చాట్‌జీపీ చెప్పింది. అంటే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఇస్తుందని, పక్కాగా ఇన్ఫర్మేషన్ తోటి చాట్‌జీపీ చెప్పింది. కాళేశ్వరానికి సంబంధించి 18 లక్షల నుండి 28 లక్షల మధ్యనే సాగు భూమి అందుబాటులోకి వచ్చింది. కానీ నమస్తే తెలంగాణ పేపర్ ఏం రాసింది? 89 లక్షలు అయింది. వాని పుణ్యం, ఇంకా వాడు ఇష్టం ఉన్నాడు రాస్తాడు. అవసరమైతే 2.5 కోట్ల ఎకరాలకు కూడా కాళేశ్వరం ద్వారానే నీళ్ళు అందినాయని కూడా రాస్తాడు వీడు. అసంటోడు వీడు. ఎందుకంటే వీడు బీఆర్ఎస్ పార్టీకి గుమాస్తా కదా, కాబట్టి వాడు ఏదైనా రాస్తాడు. ఇది ఒక్కటే రాంగు. కాళేశ్వరంకి సంబంధించి నమస్తే తెలంగాణ పేపర్లో రాసుకొచ్చింది పచ్చి అబద్ధం. 89 లక్షల ఎకరాలు అంటే మామూలు ముచ్చట కాదు. అది మొత్తమే రాష్ట్ర సాగునీటి విస్తీర్ణమే 2 కోట్ల ఎకరాలు. 2 కోట్ల ఎకరాల్లో 1 కోటి మొత్తం కాళేశ్వరంతో వచ్చిందని రాయడము ఇది ముమ్మాటికి ప్రజలను వంచే ప్రయత్నమే తప్పించి ఇందులో ఎలాంటి నిజం లేదనేది కూడా అర్థం చేసుకోవాలి.